మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో నిర్మాతల భేటీ ముగిసింది. టాలీవుడ్ సమస్యలపై మంత్రి కోమటిరెడ్డితో ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు, ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ చర్చించారు. మరోవైపు కాసేపట్లో మంత్రితో భేటీ కానున్నారు ఫిలిం ఫెడరేషన్ నాయకులు. వేతనాల పెంపు విషయంలో ఫిలిం ఫెడరేషన్ వాదనలను కూడా తెలుసుకోనున్నారు మంత్రి కోమటిరెడ్డి. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, మరికొద్దిసేపట్లో ఫెడరేషన్ కార్మికుల ప్రతినిధులు ఎవరైతే ఆందోళన కొనసాగిస్తున్నారో వారికి సంబంధించి వాళ్ళ తరపున ప్రతినిధులు మంత్రి కోమటిరెడ్డితో భేటీ కాబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే కోమటిరెడ్డితో జరిగిన నిర్మాతల సమావేశం ముగిసింది. ఆ ఫెడరేషన్ ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజుతో పాటు కొంతమంది నిర్మాతలు కూడా మంత్రి కోమటిరెడ్డితో భేటీ కావడం, దాదాపు గంటకు పైగా చర్చలు జరిపారు. ఇప్పుడు మరికొద్దిసేపట్లో ఫెడరేషన్ కార్మికులు కూడా సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే ఈ ఇండస్ట్రీలో ఇదొక ఇష్యూగా మారింది. దాదాపు వారం రోజుల నుంచి కూడా సినిమాలన్నీ కూడా షూటింగ్స్ అన్ని కూడా ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ముందుకు ఈ పంచాయతీ చేరిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలతో మంత్రి కోమటిరెడ్డి చర్చించబోతున్నారు. సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వీరితో చర్చలు జరపబోతున్నారు. ఇరు వర్గాలతో సంప్రదింపుల తర్వాత ఎలాంటి డిసిషన్ ప్రభుత్వం తీసుకోబోతుంది, ఎవరికి ఏ విధంగా నచ్చజెప్పబోతుంది అన్నది ఇప్పుడు కొంత ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకు అయితే ఎవరు కూడా మెట్టు దిగని పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు కార్మికులు, అటు నిర్మాతల మండలి ఇద్దరు కూడా ఎవరికి వారు మెట్టు దిగట్లేదు. 30% హైక్ ఇవ్వాలని చెప్పి కార్మికులు కోరుతున్నారు. దాంతోపాటు నిర్మాతల మండలి అనేది దీనికి ససేమిరా అంటుంది. వారు కొన్ని డిమాండ్స్ ముందు పెట్టడం, 30% హైక్ ఎట్ ఏ టైం ఇవ్వడం అన్నది సాధ్యం కాదు అన్నది నిర్మాతల మండలి నుంచి వస్తున్న సమాధానంగా ఉండడంతో ఈ ఇష్యూ అన్నది జటిలంగా మారింది. వారం రోజుల నుంచి కూడా ఇది కొనసాగుతున్న పరిస్థితి. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు దీంట్లో పూర్తి స్థాయిలో ఎవరు జోక్యం చేసుకోకపోవడం కూడా ఇది ఇంతవరకు రావడానికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీలో ప్రముఖులుగా దిగ్గజాలుగా ఉన్న వారు ఈ అంశంలో జోక్యం చేసుకున్నట్టయితే సమస్య ఇప్పటి వరకు ఇంత దూరం వచ్చే అవకాశం లేకుండా పోయేది. అయితే ఈ అంశం పట్ల చిరంజీవిని అదే చెప్పండి. ప్రస్తుతం ఫిలిం ఫెడరేషన్ తరపున ఎవరెవరు వెళ్ళబోతున్నారు, మంత్రిని ఎవరు కలబోతున్నారు? ఫెడరేషన్ సంబంధించి కార్మికులు ఎవరైతే అనిల్ సారథ్యంలో ఉన్న కార్మికులందరూ కూడా కోమటిరెడ్డితో భేటీ కాబోతున్నారు. తమ డిమాండ్స్ 30% ఎందుకు అడుగుతున్నాము, ఏ పరిస్థితుల్లో అడుగుతున్నాము అనేది వారు ప్రభుత్వం దృష్టికి తీసుకురాబోతున్నారు. దీనికి నిర్మాతల నుంచి వస్తున్న సమాధానం ఏంటి, ఎక్కడ ఇష్యూ జటిలంగా తయారైంది అన్న ఈ రెండు అంశాలను కూడా మంత్రి ఇరు వర్గాల నుంచి, ఎందుకంటే ఇప్పటికే వీరి మీటింగ్కు ముందే నిర్మాతల మండలితోనూ ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజుతోనూ కూడా మంత్రి కోమటిరెడ్డి భేటీ అయిన నేపథ్యం ఉంది. కాబట్టి వారి నుంచి ఎలాంటి సమాధానం వచ్చిందన్నది ఇప్పటికే మంత్రికి చేరిన పరిస్థితి. ఇప్పుడు కార్మికుల వాదన ఏముంటుంది అన్నది వినబోతున్నారు. ఈ మధ్యస్థంగా ఇరు వర్గాల నుంచి మధ్యస్థంగా ఏ విధంగా సమస్య పరిష్కారానికి ముందుకెళ్లాలన్న దానిపైన ఒక మధ్య మార్గంగా మంత్రి ఏమన్నా సూచనలు చేస్తారా అన్న చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా ఇది సానుకూల వాతావరణంలో మళ్ళీ రేపటి నుంచి ఎవరైతే ఇప్పుడు ఆందోళన కొనసాగుతున్న కార్మికులు అనుకోండి, నిర్మాతలు అనుకోండి, కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా ఇష్యూ మరింత జటిలంగా పోకుండా సామరస్యపూర్వకంగా పరిష్కారం అయ్యే దిశగా ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకోబోతుందన్న చూడాల్సి ఉంటుంది. అంటే వేతనాల పెంపు అనేది మేజర్ ఇష్యూ ఇక్కడ. సో దీనికి సంబంధించి నిర్మాతల స్థాయి నుండి మంత్రి వద్ద ఏం చెప్పారు, ఎటువంటి ప్రపోజల్ తీసుకువెళ్లారు? నిర్మాతలు ఒకటే చెప్తున్నారు. ఎందుకంటే పెద్ద సినిమాలు అన్నవి సంవత్సరానికి ఒక 10 సినిమాల దాకా ఉంటే పెద్ద సినిమాలు ఉండొచ్చు, మిగతావంతా రిమైనింగ్ అంతా చిన్న సినిమాలు ఉంటాయి. దాదాపు 100 నుంచి 150 పైగా చిన్న సినిమాలు ఉంటాయి. ఇప్పటికే కొద్దిసేపటి చిన్న నిర్మాతలు సంబంధించి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ను కూడా బ్రీఫ్ చేశారు. వారు స్పష్టంగా చెప్తున్నారు, మేము ఈ 30% హైక్ అంటే మేము భరించలేము, దాన్ని మేము చెల్లించలేమని చెప్పి చిన్న నిర్మాతలు చెప్తున్నారు. పెద్ద సినిమాలకు ఈ విధమైన వర్తింపజేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ చిన్న సినిమాలకు ఈ 30% హైక్ అంటే మేము భరించలేము, దీన్ని ఆర్థిక స్తోమత కూడా మాకు భారంగా మారుతుందన్నది చిన్న నిర్మాతలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు అంశాలను పెద్ద నిర్మాతలకు సంబంధించి చిన్న నిర్మాతలకు ఉన్న సంబంధించిన సమస్య గురించి ఇప్పటికే దిల్రాజు బ్రీఫ్ చేసిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఫెడరేషన్ కార్మికులుగా వారి డిమాండ్స్ ఏంది, వారి డిమాండ్స్ పట్ల ఈ ఇరు వర్గాలు అంటే ముఖ్యంగా చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతల సినిమాలకు సంబంధించి రెండు విభాగాలుగా ఏమన్నా విభజన చేస్తారా రేట్స్ను, లేదంటే ఒకటే రకంగా ఉంచుతారా అన్నది ఒక సమస్య పరిష్కారానికి ఒక దిశ చూసే అవకాశం ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా ఇద్దరితో సంప్రదింపుల తర్వాతనే
దీనిపైన ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ పెద్ద నిర్మాతలు చిన్న నిర్మాతలకు సంబంధించి ఒక విభజన రేఖ గీసి కార్మికులకు వేతనాలకు సంబంధించి ఏమైనా సూచనలు చేస్తారన్నది చూడాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ కొండల్.